ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పాలన వికేంద్రీకరణతో కీలక అడుగు పడింది. ఏపీ న్యాయ రాజధానిగా ప్రకటితమైన కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి భవన నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకు న్యాయం చేస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథ గట్టుపై 150 ఎకరాల్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ దశాబ్దాల తరబడి రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న శుభ సమయం రాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ రకరకాల కారణాలతో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది మన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకి 1937లో 87 సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా అప్పటి నుంచి ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి, హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం అన్ని విధాలుగా ప్రగతి పథంలో దూసుకుపోవాలనే లక్ష్యంతో అభివృద్ధి పాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పరిపాలనా రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు పలు ఉన్నత స్థాయి న్యాయ సంస్థలు రాబోతున్నాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ, ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని దీనికోసం 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని రాయలసీమకు జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా న్యాయం జరిగేలా నాడు వైఎస్ఆర్ అడుగులు వేశారు. తండ్రి ఆశయాలు, ఆకాంక్షలే స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేయాలనే సంకల్పంతో రాయలసీమకు దక్కాల్సిన సంస్థలు రాయలసీమకు దక్కేలా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చినదే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఇతర న్యాయ రంగ సంస్థలు.